సాంగ్స్ అందు స్పెషల్ సాంగ్స్ వేరయ్యా అన్నట్టుగా వీటిపై స్పెషల్ కేర్ తీసుకుంటారు మేకర్స్. అయితే గత కొంతకాలంగా తీసిన పాటల్ని పెట్టడమే మానేశారు మేకర్స్. దీంతో ఇలా కోట్లు కుమ్మరించి పాటల్ని తీయడం ఎందుకు, తీరా సినిమాలో పెట్టకపోవడం ఎందుకు అంటూ చెవులు కొనుక్కుంటున్నారట మూవీ లవర్స్. స్పెషల్ సాంగ్స్ ఇది ఇప్పటి ట్రెండ్. ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి మేకర్స్ వేసే మంత్రం. వీటి కోసం కొన్నిసార్లు గెస్ట్ బ్యూటీస్ అందాలులికిస్తే మరికొన్నిసార్లు హీరోయిన్లే కాలు కదిపేస్తారు. ఇక మేకర్స్ ఈ పాటల కోసమే కోట్లు కుమ్మరిస్తారు కూడా. అయితే గత కొంతకాలంగా ప్లేస్ లేదంటూ సినిమాలో కొన్ని పాటల్ని పెట్టడమే మానేశారు మేకర్స్. గత ఏడాది వచ్చిన దేవరా సినిమాలో ఎన్టీఆర్ జాన్వీపై తెరకెక్కించిన మాస్ సాంగ్ దావూదీ రిలీజ్ కి ముందు హల్చల్ చేసింది. కానీ రిలీజ్ అయ్యాక సాంగ్ ఎక్కడుందా అని భూతద్దం వేసి వెతకాల్సి పరిస్థితి. ఇక బోల్తాపడ్డ ఇండియన్ 2 సినిమాలోని నీ పాదధూళి మెరుపవుతానుని, గేమ్ చేంజర్ సినిమాలో అంతో ఇంతో బాగుంది అనుకున్న నానా హైరానా సాంగ్ ని కూడా ఇలాగే అడ్డంగా లేపేశాడు శంకర్. ఇక ఈ మధ్య వచ్చిన సాలిడ్ హిట్ అయిన కుబేరాలో కూడా పిప్పి డుమ్ 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 అనే సాంగ్ ని ఎడిటింగ్ లోనే లేపేశాడు శేఖర్ కమ్ముల. ఇక తాజాగా వచ్చిన కింగ్డమ్ సినిమాలోని హృదయం లోపల అనే పాట సినిమాలోనే లేకుండా పోయింది. ఇక తాజాగా వచ్చిన మిరాయిలో నిధి అగర్వాల్ తో చేసిన పెప్ సాంగ్ కి కూడా ప్లేస్ లేకుండా చేశాడు కార్తిక్ ఘటమనేని. పాట ఎక్కడా అంటే ఫ్లో మిస్ అవుతుందంటూ కవరింగ్ చేసుకొచ్చాడు. ఇక వైబ్ ఇచ్చిన వైబ్ సాంగ్ ని కూడా లేపేసిన రీసెంట్లీ యాడ్ చేసి ఆడియన్స్ ని కూల్ చేసింది టీం. ఇక ఓజీలో నా పెప్ సాంగ్ మామూలుగా ఉండదు అంటూ హైప్ ఇచ్చుకున్న నేహా శెట్టి కూడా సినిమా పడ్డాక బిత్తరపోయింది. కట్ చేస్తే పాట కోసమేగా కోట్లు ఖర్చు పెట్టి బ్యాంకాక్ లో షూట్ చేసింది అంటూ మదన పడిపోతోంది. అసలే అంతంత మాత్రంగానే ఉన్న కెరీర్స్ వీటితోనైనా లైమ్ లైట్ లోకి వస్తుందనుకున్న ఆశల్ని మేకర్స్ ఇలా కట్ చేస్తున్నారన్నమాట. ఏదేమైనా పర్ఫెక్ట్ గా ప్లానింగ్ ఉంటే నిర్మాతల డబ్బుని మంచి నీళ్లల్లా ఇలా మేకర్స్ ఖర్చు పెట్టరని, మేకర్స్ ఈ విషయంలో ఎప్పుడు కమాండ్ సాధిస్తారో అని చెవులు కొరుక్కుంటున్నారట ఫిల్మీ ఫ్యాన్స్. For more videos like this, subscribe Big TV channel.